హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోహిత్ స్టోరీస్. రీసెంట్గా నేనైతే తిరుపతి వెళ్ళాను. ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. సో మీరు చూసేది సేమ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ లేకనే ఉంటుంది ఈ కొండ. గైస్, మేము శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అయిపోయినాం ఇంకా. సో ఇవి ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కొంచెం టెంకాయ కొట్టేసి ఇంకా నేను మా బ్రోస్తోని స్టార్ట్ అయిపోయినా. ఓం నమో వెంకటేశాయ. హాయ్ గైస్, ఈరోజు మేము శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం. వెంకటేశ్వర స్వామిని మంచిగా మొక్కుకున్నాం, అన్ని కోరికలు మంచిగా తీర్చాలని చెప్పేసి. గైస్, మేము ఇంకా ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కేసి అరుణాచలంలో 20 కిలోమీటర్లు నడిచాం గైస్. అరుణాచలంలో 20 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ శ్రీవారి మెట్లు 2.1 కిలోమీటర్ అవునా, 2.1 కిలోమీటర్స్ మళ్ళీ ఇక్కడికి స్టెప్స్ మళ్ళీ ఎక్కి తర్వాత మళ్ళీ దర్శనం మాకు 4 ఉంది. ఏం తినలేదు ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, అట్లా ఎక్కుతున్నాం. నైట్ అయితే గట్టిగా వేసిండు మా భయ్య. మళ్ళీ ఇప్పుడు కూడా దిగంగానే ఫుడ్ అంటాడు, ఎక్కంగానే ఫుడ్ అంటాడు. పడుకునే ముందు ఆటోలతో లొల్లిలు పెట్టుకుంటుండే గుడికాడ కూడా. ఏం లేదు, అంతా నిజం గాయస్. అయ్యో మా భయ్యని చూడు, షార్ట్ వేసుకొని ఎవరైనా గుడికి ఎక్కుతాయో చూపిస్తాను. అయ్యో షార్ట్ వేసుకొని చూడండి గాయస్. మా భయ్య నోట్లో ఏదో ఒకటి నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు. మా బాయ్ పువ్వు. మా భయ్యకి ఈరోజు పువ్వు వచ్చిందంటే చాలా అదృష్టం ఉండాలి పువ్వు రావాలంటే. గాయస్, ఇంకా మెట్లు ఎక్కేసిన ఇప్పటికి భయ్యాలు ఇప్పటికి ఇవే టెంకాయలు తిన్నారు. మా భయ్య అయితే మేస్తున్నాడు. బాయ్, ఇక్కడ చూడు అందరికి హాయ్ చెప్పు. అడుగుతున్నావు దేవుడు కింద కూడా ఫోటోలో కూడా ఉన్నాడు చూడడానికి. ఇప్పుడు 420 స్టెప్స్ వచ్చేసినాము. ఇంకా ఎన్ని స్టెప్స్ బ్రో? ఇంకా 2000 ఉంటే ఏమో మ్యాక్స్ కదా. ఇప్పుడు 600 వచ్చేసినాం. ఇంకా 1788 మోర్ టు గో. 600 వచ్చేసినాం. హాయ్ గాయస్, ఇద్దరు more 800 to go. No, 1800 not 1788. మొక్కు తీరిన వాళ్ళు ఇలా ప్రతి మెట్టుకి కుంకుమ బొట్టు పెట్టు. మా భయ్య అయితే ఎన్ని తిన్నాడు? మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని చేస్తున్నాడు. అన్ని చేస్తున్నాడు. మూడు పూటలు వేసేసాడు. తినిపించలేదా? నిజం చెప్పాలి, తిని కూడా తినలేదు అంటుంది. తినిపించలేదు. సో ఫైనల్గా శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. సో మాకు ఇప్పుడు టికెట్ దర్శనం అయితే ఉంది. ఈవినింగ్ 3కి అలా ఉంది. సో ఫైనల్గా సక్సెస్ఫుల్లీ వీ హావ్ కంప్లీటెడ్ శ్రీవారి మెట్లు ఇన్ తిరుపతి. 20 కిలోమీటర్స్ తిరుపతిలోనేమో 2388 స్టెప్స్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్
ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దర్శనంకి పోతున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం, ఎందుకంటే దర్శనంలో ఫోన్స్ ఉన్న ఆటోలో. లగేజ్ తీసుకుందామని వచ్చినాము, కానీ లగేజ్ 11కి ఇస్తే ఇప్పుడు 3కి వస్తుంది. ఫాస్ట్ ఎక్కేసినాం ఏమని అర్థం, కాకపోతే ఇంకా మాకు 1 అవర్ టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి రూమ్ బుకింగ్ ఇవ్వబోతున్నాం. మొత్తం మా బాయ్ ముఖాలే వాస్తున్నాయి ఒకటేసారి. షార్ట్ వేసుకొని పాదయాత్ర చేసిండు భయ్యా. ఏం చేసినావు? సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ చేసుకొని తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో చూడండి, మా బాయ్ అయితే అలసిపోయినాడు. మా పృథ్వీభాయ్ ఎప్పుడైనా ముందల్లే 3 పూటలు తింటాడు, ఇప్పుడు 4 పూటలు సరిపోయేది ఒకటేసారి. మేము వాసన చేసి పట్టిస్తాం. మా బాయ్ అయితే ఇంకా అసలు దూరం నుంచే ఇట్లా కళ్ళతోనే దర్శనం మధ్య. రైస్ తినడానికి అయితే వచ్చేసాము. మా బాయ్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యిండు, 4 పూటలకి సరిపడా. ఎట్లుండేవాడు బాయ్, కానీ నాకంటే తక్కువ ఉంటాడు. తినడానికి తినాలి, అదే పని తినకూడదు. ఏమంటావు బాయ్? బ్లాగర్, మా కొత్త బ్లాగర్, ఎందుకు ఇప్పుడు రీల్స్ ఇప్పుడు బ్లాగ్ చేయట్లేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నాడు. స్టార్ట్ చేశాడు, తింటా అంటాడు. ఓం నమో వెంకటేశాయ.